ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని తార్నాకాలో దానం నాగేందర్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. భారత రాష్ట్రంలో గెలిచి ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న దానం నాగేందర్ గారు వెంటనే తాను బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పై గెలిచినాడు కాబట్టి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఆయన ఎంపీగా పోటీ చేయాల్సిందిగా ఈరోజు మా టీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసన తెలియడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు తార్నాక డివిజన్లోని సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో తార్నాక డివిజన్లోని లాలపేటలో అంబేద్కర్ విగ్రహానికి మేము ఒక వినతి పత్రం ఇచ్చాము. ఎందుకంటే ఈ ద్రోహులని ఖచ్చితంగా ఓడగొట్టాలి. ఎందుకంటే కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు 10 సంవత్సరాలు లబ్ధి పొంది ఈ రోజు వాళ్ళ సొంత అవసరాలకు సొంత స్వలాభాల కోసం పోయి ఈ రోజు తెలంగాణను తాకట్టు పెడుతున్నాయి. దానం నాగేందర్ని ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ లో మేము చిత్తుగా ఓడిస్తామని చెప్పేసి ఈ రోజు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దానం నాగేందర్ గతంలో కూడా ఆయన చరిత్ర చూసినాం. ఆయన టీడీపీలోకి వెళ్ళి కాంగ్రెస్ కు పోయిండు, మళ్ళా కాంగ్రెస్ కి వెళ్ళి బీఆర్ఎస్ కి వచ్చిండు, బీఆర్ఎస్ కి వెళ్ళి ఈ రోజు కాంగ్రెస్ పోయిండు. ఈయన రోజుకో మాట పూటకో పార్టీ మారే నాయకులు ఈ రోజు పార్లమెంట్ కు పంపితే పరిస్థితి ఎట్లుంటుందో ఒకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించారు.